to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink. హలో గాయస్, దిస్ ఇస్ వినోద్. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఫ్లైట్ బుకింగ్ స్కామ్ గురించి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తా. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో సైబర్ క్రైమ్లో ఎలా కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, అలానే నా 35,000లో ఎంత మనీ అనేది రిఫండ్ వచ్చింది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. మీకు కంటెంట్లోకి వెళ్ళిపోతే నేను ఏజెంట్ని అడగడం మొదలుపెట్టా. నాకు ఇది డమ్మీ ఫ్లైట్ టికెట్, ఇది వ్యాలిడ్ కాదు, సో నాకు మనీ అనేది నాకు రిఫండ్ చేయి, నాకు ఈ టికెట్ వద్దని చెప్పి నేను ఏజెంట్కి చెప్పా. అయితే వాడంటాడు, ఇది నేను నా పార్ట్నర్ కలిపి మేము చేస్తున్న బిజినెస్, సో నేను నా పార్ట్నర్ని అడగాలి, సో అడిగిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను, నాకు టైం ఇవ్వని చెప్పి అడిగాడు. సో టైం ఇవ్వమని చెప్పి ఒక 2 days ఏమో తీసుకున్నాడు. సో నాకు తీసుకుండి చెప్తా అని చెప్పాడు. అయితే నాకు ఇంకా కాల్ రాలేదు, చేస్తామని చెప్పాడు కదా, ఇంక చేయలేదు. చేయకపోతే ఇంక నేను ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నా ఫోన్ ఆన్సర్ చేయట్లే. ఇంకా మా ఫ్రెండ్ని అడుగుతుంటే మా ఫ్రెండ్ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, నా మెసేజ్ కూడా ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి నా ఫ్రెండ్ నుంచి ఆన్సర్ వచ్చింది. ఒక ఆమె నాకు సజెస్ట్ చేసింది అనమాట. ఏంటంటే, నువ్వు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చెయ్యి, కంప్లైంట్ చేస్తే నీకు అట్లీస్ట్ ఏదో ఒకటి తెలుస్తుంది, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా నీకు. ఇన్ కేస్ నీ మనీ రాకపోయినా వీడు ఇలా ఎంతమంది దగ్గర మనీ అనేది తీసుకుంటున్నాడో మనకు తెలీదు, ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నాడో తెలియదు కదా, అట్లీస్ట్ వాళ్ళైనా సేవ్ అవుతారు. మళ్ళీ నా ఫ్రెండ్ ఏంటంటే ఆమె సజెస్ట్ చేసింది, ఒక పని చేద్దాము, మనం ఇక్కడ నువ్వు ఉండేది మాదాపూర్ ఏరియా కదా, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇలా రిపోర్ట్ చేశానని చెప్పి ఒక కంప్లైంట్ రాసివ్వి, అలాగే ఈ రిపోర్ట్ కూడా చూపించే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారేమో కదా, ఒకసారి ట్రై చేయని చెప్పంటే నేను ఇంకా ఏం చేశానంటే ఆ రిపోర్ట్ అవి పట్టుకుండి మాదాపూర్ పిఎస్కి వెళ్ళాను అనమాట కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్తే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఆయన ఏం జరిగింది, నీ ఇష్యూ ఏంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను ఇలా ప్రాసెస్ అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే అదంతా నువ్వు కంప్లైంట్ రాసివని చెప్పి నాకు ఒక వైట్ పేపర్ పెన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారనమాట. అయితే నేను మొత్తం అంతా ఆ పేపర్లో రాసా, ఏం జరిగింది అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశా. కానిస్టేబుల్ అది చూసిన తర్వాత నువ్వు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, పైన ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన ఫ్రీ అయిన తర్వాత నేను ఆయన దగ్గర పంపిస్తాను, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పు, ఆయన డీల్ చేస్తారని చెప్పి అన్నారు ఆయన. సరే అని చెప్పి నేను ఆ బయట వెయిట్ చేస్తున్నా, ఆ రూమ్కి, ఎస్ఐ రూమ్కి బయట కూర్చుని వెయిట్ చేస్తుంటే పక్కనే ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్ ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడిగారు. సో ఇలా జరిగిందండి అని చెప్పి మొత్తం మొత్తం స్టోరీ అంతా చెప్తే ఆయన సరే వాడి నెంబర్ ఇవ్వి, వాడి నెంబర్ ఇస్తే నేను ఒకసారి ఫోన్ చేస్తా అని చెప్పి నెంబర్ తీసుకున్నాడు ఆయన. మేము అంతకుముందే మేము అందరం ట్రై చేసాం న్యూ నెంబర్స్ నుంచి, బట్ అయినా సరే వాడు లిఫ్ట్ చేయట్లేదు వాడు ఫోన్. సరే ఏమైనా కానిస్టేబుల్ ఫోన్ ఏమైనా లిఫ్ట్ చేస్తాడేమో, వెయిట్ చేద్దామని చెప్పి చూసాను నెంబర్ ఇచ్చి. ఆయన ఒక 3-4 సార్లు ట్రై చేశాడు, లిఫ్ట్ చేయలేదు ఆయన కాల్ కూడా. ఎస్ఐ ఫ్రీ అయిన తర్వాత పిలిచారు లోపలికి. ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే ఇలా జరిగిందని చెప్పి చెప్పా మొత్తం ఈ స్టోరీ. సేమ్ ఆయన కూడా ఇదే చెప్పి ఇట్లా రిపోర్ట్ చూపించాను, అది నేను రాసిన కంప్లైంట్ ప్లస్ ఆ సైబర్ క్రైమ్లో వచ్చిన రిపోర్ట్, నేను ఏదైతే సబ్మిట్ చేశానో క్రైమ్ పోర్టల్లో ఆ రిపోర్ట్ చూపిస్తే ఆయన పోర్టల్లో నా అడ్రస్ చూశాడు. అడ్రస్ ఏంటి, ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో కాకినాడ, నా ప్రాపర్ వచ్చి కాకినాడ కదా, ఆ కాకినాడ అడ్రస్ అందులో ఉంది. అయితే ఆయన వచ్చి నన్ను అడిగాడు ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు. సో నాది ప్రాపర్ కాకినాడ, బట్ ఏంటంటే నేను ఇలా హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాను, నేను హాస్టల్లో ఇక్కడ ఉండి నేను జాబ్ చేసుకుంటాను, ఈ ఇన్సిడెంట్ అయితే ఇక్కడే జరిగింది, మాదాపూర్లోనే జరిగింది అన్న. పని చెయ్యి, వాడి నెంబర్ నాకు ఇవ్వి, నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి అన్నాడు ఆ ఏజెంట్ది. నెంబర్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ కాల్ చేశాడు. ఎస్ఐ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే ఒక 1/2 hour తర్వాత ఏమో మళ్ళీ అప్పుడు ఆ నెంబర్కి వాడు కాల్ బ్యాక్ చేశాడు. వాడు ఎందుకు చేశాడో తెలియదు, మేము ఎవరిని చేసినా సరే కాల్ లిఫ్ట్ చేయలేదు, కాల్ బ్యాక్ కూడా చేయలేదు. బట్ ఆ ఎస్ఐ నెంబర్కి మాత్రం మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేశాడు. వాడు ఏం చెప్తున్నాడంటే ఎస్ఐకి, లేదు సార్ నేను బుక్ చేస్తాను, ఫ్లైట్ టికెట్ పంపించాను ఆయనకి, ఆయన నమ్మట్లేదు, ఆయన రిఫండ్ చేసేయమని చెప్పి అన్నాడు, క్యాన్సిల్ చేసి. సరే నేను చేస్తాను అన్నాను, కానీ నా పనిలో ఉండడం వల్ల నేను బుక్ చేయలేకపోయాను, ఆయన ఏమో కంగారు పడిపోతున్నాడు, వెయిట్ చేయట్లేదు ఆయన అని చెప్పి నా మీద చెప్పాడు కబుర్లు. ఆయన ఏమో ఎస్ఐ ఏమో ఏమమ్మా అవన్నీ నాకు తెలీదు, ఆయన అయితే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాడు, సో నువ్వు ఇప్పుడు ఆయన 35,000 ఆయనకి నువ్వు రిఫండ్ చేయాలి, ఇప్పుడే
రిఫండ్ చేయకపోతే కనుక నీ అకౌంట్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. హోల్డ్లోకి వెళ్ళిన తర్వాత నీ మీద కేసు అనేది ఫైల్ అవుతుంది ఇక్కడ. సో మరి తర్వాత నువ్వు ఆలోచించుకోమని, తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన లేదు నేను చేసేస్తాను అన్నాడు. సరే ఎప్పుడు చేస్తావంటే ఇప్పుడే పంపిస్తాను, ఒక 1/2 అవర్లో పంపించేస్తాను అన్నాడు. సరే అయితే 1/2 అవర్లో పంపించైతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నాకు డబ్బులు రాలేదని కంప్లైంట్ రాకూడదని చెప్పి వాడితో మాట్లాడాడు, ఏజెంట్తో. నేను పంపించేస్తాను సార్ అని చెప్పి అన్నాడు. నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత నాకు మనీ అనేది రిఫండ్ అయ్యాయి 25,000. మిగిలిన 10,000 ఇవ్వలేదు. ఇదేంటి 25,000 కదా 25,000 ఇచ్చాడు ఏంటని చెప్పి మళ్ళీ ఆ ఏజెంట్కి కాల్ చేశాను అనమాట. ఆ ఏజెంట్ అప్పటికి నా నెంబర్ ఎత్తట్లేదు. మెసేజ్ చేస్తే నా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశారంటే నా ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే అలా నాకు 25,000 ఇచ్చాడు, ఇంకా 10,000 ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదని చెప్పి అన్నా. వచ్చినాయి కదా, వచ్చిన దానికి సంతోషించు, నీకు అసలు అవి కూడా వస్తాయో రావో తెలీదు, అలాంటిది నీకు వచ్చే 25,000 10,000 వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు అనుకో ఇంకా అని చెప్పి ఆయన ఇంకా అలా మాట్లాడాడు. ఇంకా సర్లే ఇంకా నాకు ఆ 25,000 అని వచ్చినాయి కదా, ఇంకా 10,000 ఇంకా పోయినాయి అనుకోవాలని చెప్పి ఇంక నేను అక్కడి నుంచి వచ్చేసాను. అలా మొత్తం 35,000లో 25,000 అనేవి నాకు రిఫండ్ వచ్చాయి. నాకు ఇలాంటివి ఏమైనా ఫ్లైట్ టికెట్స్ అనో లేకపోతే ఇలాంటి స్కామ్స్ ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో నువ్వు ఏదైతే అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేసావో, ఎవరి అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళాయో వాళ్ళ అకౌంట్ అనేది అది బ్లాక్ చేస్తారంట వాళ్ళు. మనం ఎప్పుడైతే ఫైల్ చేస్తామో కంప్లైంట్ ఫైల్ చేయగానే వాడి అకౌంట్ అనేది బ్లాక్ అవుతుందంట. సో వాళ్ళు బ్లాక్ చేస్తారంట. వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎవడైతే స్కామర్ ఉన్నాడో వాడి అకౌంట్ ఇంకా పనిచేయదు అంటే అన్ని ట్రాన్సాక్షన్లు ఆగిపోతాయి. ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు. ఇంకా వాడికి మనీ రిసీవ్ చేసుకోలేడు, వాడు ఎవరికి మనీ సెండ్ చేయలేడు. ఆ అకౌంట్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఆ హోల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఎవరిది మిస్టేక్ ఉంది, ఏం జరిగింది అనేది చూసి దాన్ని బట్టి ఆ డబ్బులు ఏం చేయాలనేది వీళ్ళు ప్రాసెస్ చేస్తారు వీళ్ళు. సో అక్కడ ఇవే కంప్లైంట్స్ అన్నీ. ఇట్లా నా దగ్గర ఇలా 1 lakh తీసుకున్నాడు, నాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, ఇలా చీట్ చేశాడు, అలా చేశాడు. అక్కడ మొత్తం స్టేషన్లో చాలా వరకు ఇంక ఏ కంప్లైంట్లు నడుస్తున్నాయి అక్కడంతా. మీరేంటంటే గూగుల్లోకి వెళ్తే ఈ సైబర్ క్రైమ్ది టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఒకటి దొరుకుతుంది, దానికి ఫోన్ చేయడమా లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడమా అనేది చేస్తే సో కంప్లైంట్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు నియర్ బై పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వెళ్తుంది. సో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐఓ సిఐఓ లేకపోతే మనల్ని కాంటాక్ట్ అవ్వడమా లేకపోతే మనకి ఎలాగో వాళ్ళ నెంబర్ వస్తుంది మన మొబైల్కి, మనం వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం అనేది చేసి ఆ కేసుని అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు. సో దాని త్రూ మనకి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మనం కంప్లీట్గా ఒక అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకుండా ఉండాలి. అలాగే ఎవరైనా తెలంగాణ నుంచి ఉంటే కనుక డెఫినెట్గా ఇలాంటి స్కామ్లు జరిగితే కనుక కంప్లైంట్ అయితే చేయండి. పక్కన పెడితే సో నా టికెట్ కేసు అనేది ఇక్కడతో నాకు క్లోజ్ అయిపోయింది. అయితే మీకు ఆల్రెడీ నేను నా ముందు వీడియోలో చెప్పాను, నా ఫ్రెండ్ ఆల్రెడీ 2 బుక్ చేసాడు టికెట్స్ అని చెప్పి. ఆ 2లో ఒకరు లేడీ తన ఫ్రెండ్, ఇంకొకరు వాళ్ళ బ్రదర్. సో వీళ్ళిద్దరి టికెట్లు అయితే బుక్ చేశాడు. బట్ వాళ్ళిద్దరి అయితే ప్రస్తుతానికి ఆ టైం వరకు అయితే ఉన్నాయి. అవి అయితే చూపిస్తుంది స్టేటస్ చూస్తుంటే వాళ్ళ టికెట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది వెబ్సైట్లో. అలానే వాళ్ళ టికెట్లకి ఈ టికెట్ నెంబర్ అని పిఎన్ఆర్ నెంబర్ అని అన్నీ ఉన్నాయి. అవి చూస్తే సేమ్ జెన్యూన్ టికెట్స్ లాగే ఉన్నాయి. బట్ నా కేసులో మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇది ఫ్రాడ్, ఇది వ్యాలిడ్ టికెట్ కాదు అని చెప్పి నాకైతే అర్థమైపోతుంది. బట్ వాళ్ళే బాగానే ఉన్నాయి. బట్ నేను వెయిట్ చేశాను అనమాట, ఏంటి వాళ్ళు అసలు ట్రావెల్ చేస్తారా లేదా ఏమవుతుందా అని చెప్పి నేను వెయిట్ చేశాను. అయితే ట్రావెల్ చేయాల్సిన టైం వచ్చింది. వాడు ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆ ఫ్లైట్ టికెట్ తీసుకుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కుదామని చెప్పి వెళ్ళాడు. ఆ టికెట్ తీసుకుండి వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ దగ్గర వాళ్ళు ఆపేశారు. ఇది వ్యాలిడ్ టికెట్ కాదు, ఇది పనిచేయదు, ఇది ఫేక్ టికెట్ అని చెప్పి ఆపేశారు ట్రావెల్ చేయని వాళ్ళు. ఇంకా వాడు యూఎస్ వెళ్దామని చెప్పి అన్ని ప్లాన్లు చేసుకుండి అంత ముందుగానే టికెట్ తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పి బుక్ చేసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఇచ్చాడు, అయిపోయి మళ్ళీ ఇంకో ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఆ ఈవినింగ్కో ఎప్పుడుకో అది ఎంత 1.5 lakhs ఏమో ఎంతో వచ్చింది ఆయనకి పడితే మళ్ళీ బుక్ చేసి అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కించి పంపించారు. అక్కడ ఆయన 55,000 పోయినాయి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడివి.
అలానే ఆ అమ్మాయి అన్నాం కదా 75,000 పెట్టించి ఒక టికెట్ బుక్ చేయించాడని ఆ అమ్మాయి ఫ్లైట్ టికెట్ కూడా అట్లనే పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా అక్కడ ఆ అమ్మాయికి 75,000, వీళ్ళ బ్రదర్కి 55,000, నా దగ్గర 10,000, మొత్తం డబ్బులు మొత్తం పోయాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక వాడు బిజినెస్ క్లోజ్ చేసాడేమో తెలియదు కానీ ఇంకెవ్వరు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, ఇంకెవరి ఫోన్లకి మెసేజ్లు పెట్టినా సరే రిప్లైలు అవ్వలేదు, ఇంకా అయిపోయింది. సో నేనేంటంటే ముందే నేను తెలుసుకోండి అట్లీస్ట్ 10,000తో నేను బయటపడిపోయా, బట్ వాళ్ళు ఫుల్గా పోగొట్టేసుకున్నారు మనీ అంతా. ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడైనా బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఏ ఎయిర్లైన్స్ అయితే మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్ళే బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే ఏంటంటే మనం ఇలాంటి ఫ్రాడ్స్లో మనం ఇరుక్కోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్కామ్లలో మనం పడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వచ్చే టికెట్ అది జెన్యూన్ టికెట్ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవడమే. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది నా ఫ్లైట్ బుకింగ్ స్కామ్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో అయితే ఇంకింతే, ఇక్కడితో ఎండ్ చేస్తా. అలానే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.